హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి రియల్ ఎస్టేట్‌లో ముఖ్యాంశాలను చూద్దామండి. 6-10 జోన్‌లకు హెచ్ఎండిఏ విస్తరణ. ఇక ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ అనుమతులే అనే హెడ్డింగ్స్ అయితే చూడొచ్చు. దీన్నైతే ఇప్పుడు డీటెయిల్‌గా అయితే చూద్దాము. హెచ్ఎండిఏలో ఏప్రిల్ నుంచి బిల్డ్ నౌ అనే దీన్నైతే ప్రవేశపెట్టడం జరిగిందండి. దీని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ట్రిపుల్ ఆర్ వరకు అనుమతులు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థలో బిల్డ్ నౌ అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 8న హైదరాబాద్ అభివృద్ధి సంస్థ అనే హెచ్ఎండిఏలో ఏప్రిల్ 4 నుంచి డిటిసిపి పరిధిలో దీన్ని అమల్లోకి తేనున్నారు. తాజాగా జిహెచ్ఎంసీలు ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దశల వారీగా అన్ని మున్సిపాలిటీ విభాగాల్లో బిల్డ్ నౌ అనుమతులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు అయితే చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి పెరిగిన దృష్ట్యా భవన నిర్మాణాలు, లేఅవుట్లు తదితర అనుమతులను కూడా హెచ్ఎండిఏ నుంచే లభించనున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వెలుపల మిగిలి ఉన్న ప్రాంతాలలో డిటిసిపి నుంచి అనుమతులు లభించనున్నాయి. తాజా విస్తరణకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. ఈ మహా విస్తరణకు అనుగుణంగా కార్యకలాపాలను సైతం విస్తరించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ అయిన హెచ్ఎండిఏ కార్యాచరణ చేపట్టింది. ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన దృష్ట్యా హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెరిగిన దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టి సారించడం అయితే జరిగింది. హెచ్ఎండిఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యుపెన్సీ తదితర నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులు ప్రక్రియలు డిటిసిపి నుంచి హెచ్ఎండిఏకి అయితే బదిలీ అయ్యాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి కార్యకలాపాలను కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. దీంతో వివిధ విభాగాల్లో అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించడం, సంస్థాగత బలోపేతం చేయవలసి ఉందని హెచ్ఎండిఏ అధికారి అయినటువంటి ఒకరు వివరించారు. ఈ దిశగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జోనల్ అధికారి రీజనల్ రింగ్ రోడ్ వరకు విధులు నిర్వహించడం టెక్నికల్గా కూడా సాధ్యం కాదు. కొత్తగా మరిన్ని జోన్లను ఏర్పాటు చేస్తే తప్ప సకాలంలో విధులు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో హెచ్ఎండిఏ పరిధి అనేది 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగింది. హైదరాబాద్ చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ వరకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తీర్ణం వంటి పనులను చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి మొత్తము 1,355 గ్రామాల్లో ఉంది. పరిధిని పెంచడం వల్ల 11 జిల్లాల్లో 104 మండలాల్లో హెచ్ఎండిఏ పరిధి అనేది వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా నిర్ణయించారు. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత కనీసం 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రతిపాదన ఉంది. ఈ మేరకు జోన్ల విస్తీర్ణం అనివార్యమైంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల నుంచి అమన్గల్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రోడ్ తరహాలోనే రీజనల్ రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కు సుమారు 40 చోట్ల రహదారుల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ అనేది 2050లో రహదారులు, శాటిలైట్ టౌన్షిప్లు, ప్రజా రవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు హెచ్ఎండిఏ కార్యాచరణ పటిష్టం చేయవలసి ఉందని ఒక అధికారి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లోని రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్లను కలుపుకుని మొత్తం 11 జిల్లాల్లో పరిధి అనేది 6-10 జోన్లకు హెచ్ఎండిఏ విస్తరణ. ఇక ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ అనుమతులే. హెచ్ఎండిఏ కార్యకలాపాన్ని కొనసాగించవలసి ఉంది. ఇలా భారీగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. గతంలో మేడ్చల్, శంకరపల్లి, గట్కేసర్, శంషాబాద్ 4 జోన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు శంకరపల్లి, మేడ్చల్ జోనుల్లో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో హెచ్ఎండిఏ జోన్ల సంఖ్య అనేది 4-6కు పెరిగింది. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరగడం వల్ల కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేసి మొత్తం 10 జోన్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన తాజా వార్తలు, అప్డేట్స్ని వినటానికి హైటెక్ ప్రాపర్టీ ఛానల్ని
లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో కంటిన్యూగా వస్తానికి ఒక లైక్, షేర్, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.